నమస్తే, విధును స్వాతం లక్ష్మణ సమాజయుతం గణేశోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. నవరాత్రులు మరి కొద్ది రోజులలో ముగింపు సందర్భంగా మనం ఈరోజు మరి అంబర్పేట నియోజకవర్గంలో అంబర్పేట డివిజన్లో శ్రీనివాసనగర్ కాలనీలో ఉన్నటువంటి వినాయకుని దర్శనానికి వచ్చాము. మరి ఇక్కడ వినాయకుడు వినూత్నంగా మరి ఎడ్ల బండిలో ఒక రైతు తీసుకుని వెళ్తూ పక్కన శివుడు, నెత్తిలో గంగ, మరి ఆ పక్కన గణేష్ ఉన్నటువంటి ఈ యొక్క ఉత్సవమూర్తిని చూస్తున్నాం. నందరాజ్ యంగ్ మ్యాన్ అసోసియేషన్స్ మరి యూత్ ఉన్నారు ఇక్కడ. వారిని అడిగి గణేష్ యొక్క మరి ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు, మొత్తం కార్యనిర్వహణ ఎలా ఉంది, మరి ఏం విశిష్టత ఇక్కడ ఉందని తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇది మేము 1994లో స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఇప్పటికీ 26th ఇయర్ రన్నింగ్. ఇది మేము ఇక్కడ నిత్య అన్నదానం చేస్తాము, 11 days అన్నదానం చేస్తాము. తీసే రోజు కూడా మంచి భజనలతోటి వాయిద్యాలతోటి బయలుదేరుతాము. ఇక్కడ నుంచి డైలీ 2 times పూజ నిర్వహిస్తాము. బస్తీ వాసులు సహకరిస్తారు మాకు. యూత్ కూడా చాలామంది, ఒక 60-70 మంది యూత్ ఉందండి మా దగ్గర. వీళ్ళందరూ కలిసి కష్టపడి 11 రోజులు చాలా మంచిగా నిర్వహిస్తామండి మేమందరం కలిసి.
ఇక్కడ మాకు బస్తీవాసులే కాదు పెద్దలు మహిళలు భారీ ఎత్తున డైలీ సాయంత్రం వచ్చి పూజకి అటెండ్ అవుతారండి ఇక్కడ. మొత్తం ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తుంటారు సాయంత్రము మరి డైలీ వైజ్? డైలీ భజన కార్యక్రమం ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుందండి. ఎవరెవరు అంటే బస్తీలోనే ప్రతి ఒక్కరు వచ్చి స్పాన్సర్ చేస్తుంటారు. మేము వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం. భజన ఒక రోజు ఉంటుంది, అన్నదానము మళ్ళీ ఈవినింగ్ ఒక రోజు ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి డైలీ ఉంటుంది. డైలీ అన్నదానం ఉందని చెప్పారు కదా, అంటే ఏ ఐటమ్స్ పెడుతుంటారు డైలీ? ఎలా అంటే రోజు సేమా? డైలీ సేమ్ అంటే కర్రీస్ చేంజ్ అవుతుంటాయి అండి, మిగతా మెనూ సేమ్ ఉంటుంది అంతే. పూజ విషయానికి వస్తే మరి డైలీ మీ కమిటీ వాళ్ళు చేస్తారా, ఇక్కడ ఉన్నటువంటి ఏరియా వాళ్ళు? లేదండి, బస్తీవాసులు అందరూ రోజు ఒక్కరు ఇద్దరు అలా ముందుకు వచ్చి చేస్తుంటారండి. ఎంతమంది అన్నారు యూత్ ఒక 50 నుంచి 60 మెంబర్స్ యూత్ ఉంటుందండి మా దగ్గర. ఫస్ట్ మరి వినాయకుని ఫస్ట్ పెట్టినప్పుడు హైట్ ఏమన్నా ఐడియా ఉందా? ఇది అంటే మా పైన జనరేషన్ వాళ్ళు పెట్టారండి, స్థాపించారు. నందరాజ్ అతను ఇక్కడ ఉండేవారు, ఆయన బీజేపీలో బాజీ కార్పొరేటర్ అండి. ఆయనని ఐఎస్ఐ వాళ్ళు ఇక్కడే దగ్గరలో ఆయనని అప్పుడు హతమార్చారనమాట. ఆయన పేరు మీద ఇక్కడ మేము మా బాబాయిలు మా పెద్దలు అందరూ ఇక్కడ స్థాపించి 1994 నుంచి ఇక్కడ మేము స్టార్ట్ చేసామండి. ఆయన పేరు మీద ఇలాగ కొనసాగుతుంది. పెద్దవాళ్ళు ఉన్నారు. ఇది 26th ఇయర్ అండి మేము సెలబ్రేట్ చేయడం. లడ్డు మరి ఇక్కడ అంతా కూడా లఘు ప్రత్యేకత ఉంది, మరి మీరు కూడా వేలం పాటలు అలాంటి? ఇక్కడ కూడా మాకు లడ్డు వేలం వేస్తామండి, 11వ రోజు వేలం వేస్తాము. ఎవ్రీ ఇయర్ మాకు 80,000 90,000 అలా వేలంలో పోతుందండి ఇది. మరి నిమజ్జనం రోజు ఎలా వెళ్తుంటారు మీరు? భజంత్రులు లేకపోతే ఎలా? భజంత్రులు ఉంటాయి, డప్పులు వాయిద్యాలతోటి వెళ్తామండి. ఇక్కడ హుస్సేన్ సాగర్కే తీసుకెళ్తామండి. సాయంత్రం 6 గంటలకి మా ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి. మరి ఉన్నటువంటి కార్యకర్తలు డైలీ రావడం జరుగుతుందా, లేకపోతే ఎలాగా? మరి మాల లాంటిది ఏమైనా చేసుకునే కార్యక్రమం ఏమైనా ఉందా? మాల లాంటిది ఏం లేదండి, ఏ రోజైతే స్టార్ట్ ఉందో ఆ రోజు నుంచి దీక్షలో ఉంటారో అందరూ. ఎవరు చెప్పులు వేసుకోరు, ఏం చేయరు, నార్మల్గా మంచి అంటే నిష్టతోటి పూజలు చేస్తారు. 11 రోజులు 12 రోజులు చేస్తారండి. మేము నిమజ్జనం చేసి వచ్చే వరకు 12వ రోజు అవుతుంది. ఆ రోజు వరకు నిష్టగా ఉంటారు పిల్లలు. ఇదంతా కూడా పెద్ద ఆర్థికంగా కావాల్సిన అంశం. మరి ఆర్థిక విషయంలో ఎలా ముందుకు వెళ్తున్నారు? మరి బస్తీవాసులు సపోర్ట్ చేస్తారండి, మాకున్న యూత్ అందరూ సపోర్ట్ చేస్తారంటే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము చేస్తామని. ఇప్పుడు మేము 11 రోజులు అన్నదానం చేస్తాం ఇక్కడ. 11 రోజులు కూడా ప్రతి ఒక్కరు వచ్చి మేము ఇది స్పాన్సర్ చేస్తాం, మేము ఇది చేస్తాము, ఒక రోజు మేము స్వీట్ పెట్టిస్తాము, మేము రైస్ ఇప్పిస్తాము అనుకుంటా ప్రతి ఒక్కరు బస్తీవాసులు పిల్లలు మా టీంలోనే మెంబర్స్ అందరూ వచ్చి చేస్తుంటారండి. ఇది విఐపీలో ఎవరెవరు వచ్చారు రాష్ట్ర స్థాయిలో కానీ? విఐపీలు అంటే కార్పొరేటర్ వస్తుంటారు, ఎమ్మెల్యే వచ్చారు. కిషన్ రెడ్డి గారిది ముందు ఇదే నియోజకవర్గం ఉంది కాబట్టి ఆయన కూడా రెగ్యులర్గా మా దగ్గరికి వస్తుంటారండి. ఈ రకంగా మీ కాలనీ వాసులకు ఏమని చెప్తారు? ఏం లేదండి, మా కాలనీ వాసులు మాకు 26 సంవత్సరాల నుంచి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. కాలనీ వాసులు పెద్దలు మరియు మహిళలు మా యూత్ మొత్తము సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.